మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి చింత వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. దీంతో పార్టీ శ్రేణులు జాతీయ రహదారి 63పై బైఠాయించి ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వానికి మంత్రి వివేక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని బలవంతంగా వాహనాల్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. మండలం జాతీయ రహదారి మీద పారుపల్లి జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది. నిన్న సంఘటన గత 3 రోజుల నుంచి ఏదైతే హైడ్రామా జరిపి మా సుమనన్న గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఈ వివేక్ గారు జైలుకు పంపడం జరిగింది. దాని సందర్భంగా నిన్న మంచిర్యాల జిల్లా మొత్తం కూడా బంద్కు పిలుపునియడం జరిగింది. అదేవిధంగా బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా జిల్లా మొత్తం కూడా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ బంద్ పాటించడం జరుగుతుంది. అయ్యా వివేక్ గారు, ఒక్క మున్సిపాలిటీ కోసం నువ్వు ఒక్క మున్సిపాలిటీ సీటు కోసం ఇవాళ ఎంత నీచానికి ఒడిగట్టినావంటే అంత నీచానికి ఒడిగట్టినావు. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా చూస్తున్నది. కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీ కోసం ఇన్ని రోజులు హైడ్రామా చేసి బాల్క సుమనన్న గారి మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం కాదు. నువ్వు ఇట్లా ఎన్నిసార్లు జైలుకు పంపినా కూడా ఇవాళ జనాల మద్దతు విపరీత